సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో చింతల గ్రామంలో ఓ ఇంట్లో ముగ్గురు ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. కుమారులు లేరని దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఉన్న ముగ్గురు అమ్మాయిలకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడంతో కన్న తల్లిదండ్రులు ఆనందంలో తేలియాడుతున్నారు. తమ కష్టాలను మర్చిపోయే విధంగా చేసిన ఆ అమ్మాయిలు తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన ముగ్గురు అమ్మాయిలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని లక్ష్యంతో కష్టపడి చదివి ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తేవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కుమారులు లేరని లోటు తీర్చారని ఆ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. చింతలపాలెం మండలము, సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలము, గుడిమల్కాపురం విలేజ్. మా నాన్నగారు చక్రారెడ్డి, అమ్మ లక్ష్మమ్మ. మా వ్యవసాయ కుటుంబం. మేము ముగ్గురు ఆడపిల్లలు అని ఎక్కడ మా పేరెంట్స్ ఏ రోజు బాధపడలేదు. ముగ్గురు ఆడపిల్లలు అయినా సరే మాది పల్లెటూరు. 5th క్లాస్ వరకే ఊళ్ళో స్కూల్ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము. ఆ తర్వాత బయట హాస్టల్స్లో ఉంచి నాన్న అమ్మ వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని చదివించారు. నా 2 చెల్లెలు గురుకులాలు చదువుకున్నారు. ఒక పక్క గవర్నమెంట్ సహాయంతో మరియు ఒక పక్క నా తల్లిదండ్రుల సహాయంతో మేము ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాము. మా నాన్నగారు ఎప్పుడు అంటుండేవాళ్ళు, ఎవరు ఏమన్నా కానీ మీరు ఆడపిల్లలని వెనకడుగు వేయొద్దు. నేను ఆడపిల్లలు మీలాగా ఇంకొంతమంది చదువుకోవాలని మిమ్మల్ని చదివిస్తున్నాను అని చెప్పేసి చెప్తుండేవాళ్ళు. ఆయన పేరు నిలబెట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి పేరెంట్స్ కూడా ఆడపిల్లలని బాధపడకుండా వారికి తగిన ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏంటో నిరూపించుకుంటారు. కాబట్టి ఎవ్వరూ కూడా ఆడపిల్లలని నిరుత్సాహపడద్దు. ఈ విధంగా మేము సెటిల్ అవ్వడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా పేరెంట్స్ సపోర్ట్తో పాటు పెళ్ళైన తర్వాత మా భర్తల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. దానివల్ల మేము ఈరోజు ఉద్యోగంలో కానీ ప్రతి దాంట్లో మేము సంతోషంగా వెళ్ళడానికి మాకు అవకాశం లేదు.